నమస్కారం, నేను హరీష్ రంగోజీ. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. అంబటి రాంబాబు గారు నిన్న మొన్న 3 రోజుల కిందట ఎల్లో టీషర్ట్ అంటే ఇప్పుడు చూసిన నేను ఒక 3 days బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ ఒక వీడియో చేసుకొచ్చిండు. ఏంటంటే నేను పేర్లు అయితే ప్రస్తావించను, కానీ ఒక 2-3 టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తున్నారు, ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎత్తి చూపుతున్నారు, ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది. అయితే నేను ఇదే సందర్భంగా అంబటి రాంబాబు గారిని అడిగింది ఏంటంటే, అంబటి రాంబాబు గారు మన వరకు వస్తే అది మనం చేస్తే అది ఒప్పు, బయట వాళ్ళు చేస్తే అది తప్పు అనుకోవడం చాలా తప్పని నేను తప్పుగా భావిస్తున్నా. ఎందుకంటున్నానంటే, గతంలో మనం రాజకీయాలు చేసినప్పుడు, గతంలో మనం ప్రజల్లో ఉన్నప్పుడు, గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు ఎందుకు మాట్లాడారు, ఈ విధంగా మాట్లాడితే ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈరోజు మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నటువంటి మీరు కానీ ఎప్పుడైనా అడిగారా అని ప్రజలు అడుగుతున్నారు. ఏం మన అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడలేదా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించలేదా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం బూతులు తిట్టలేదా అని ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే అంబటి రాంబాబు గారే ఇప్పుడు ఈ మైకుల ముందు కూర్చొని మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు గారు కూడా ఏం తక్కువేం కాదు. ఈయన కూడా ఘోరంగానే మాట్లాడి ఘోరంగానే తిట్టడం జరిగింది టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. ఎన్ని మాట్లాడారండి, ఎట్లా ఏ విధంగా ప్రవర్తించారు ఆంధ్ర ప్రజలు చూసి మరి ఇక మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని సంఖ నాకించేశారు, పూర్తిగా కిందకు తోసేశారు, ఇక మీకు నమస్కారం, మీ అధికారానికో నమస్కారం, మీ పరిపాలనకో నమస్కారం, మీరు ఇక ఇంటికి వెళ్ళిపోండిరా బాబు అని చెప్పేసి 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు గెంటేశారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంత బాధా హృదయంతో అంత ఇబ్బంది పడుతూ ఇట్లా తిట్టేస్తున్నారు. ఇట్లా ఒకసారి వినండి. కార్పి వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తిట్టేస్తున్నారు భయంకరంగా. వీళ్ళిద్దరికి మన నారా లోకేష్ గారు ఆశీస్సులు, వారి పోషణలు, దానితో పాటు ABN, TV5 ప్రసారాలు దానిలోనే మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ ఇష్టానుసారం మాట్లాడేస్తారు, వీళ్ళిద్దరికి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళకి టీడీపీ పార్టీ, ABN, TV5 ఇంకొక ఛానల్ సపోర్ట్ చేస్తే ఆ మాధ్యమంలోనే వీళ్ళు మాట్లాడతారని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పుకొచ్చారు కదా. నేను ఒక వీడియో చూపిస్తా, దీనికి ఎవరు సపోర్ట్ చేశారు మీరు నాకు చెప్పండి, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ వీడియోకి ఎవరు సపోర్ట్ చేశారు? అరే రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేష్ నా కొడుకులారా, అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్యాలు. నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. నువ్వు మీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద దొంగలు ఎవరుంటారు చెప్పండి? బొచ్చు పీచుకోమని చెప్పండి నా కొడుకుల్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి బతలే ఈ లోకంలో. అరే వీళ్ళకి ఎవరిచ్చారు సపోర్ట్ అప్పుడులో? వీళ్ళేం మన పార్టీ వాళ్ళే కదా, ఏం వేరే దేశం నుంచి వేరే గ్రహం నుంచి రాలేదు కదా. కాదు, అంబటి రాంబాబు గారు కనీసం మనకి ఇంగిత జ్ఞానమైనా ఉందా, లేకపోతే కనీసం మనకి సిగ్గైనా ఉందా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకే మాట అంటున్నానంటే, ఇంతగానో ఇష్టానుసారం విడిగా మాట్లాడి వీళ్ళు ప్రజా నాయకులు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పోనీ మీ లెక్కల ప్రకారం వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలో, లేకపోతే టీడీపీలో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే బయట వ్యక్తులు ఎవరో వాళ్ళు మాట్లాడారు, ఓకే. మరి వీళ్ళకేముంది, వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు అని మీరు ఒక్కరోజున అడిగారా? అంబటి రాంబాబు గారు అని అడుగుతున్నారు ప్రజలు. ఇంత ఇష్టానుసారంగా మాట్లాడి విడిగా మాట్లాడి ఇంకా ఇప్పుడు వీళ్ళు పెద్ద శుద్ధపూసలు, ఎన్నపూసలు అనుకొని తిరుగుతుంటే ఈరోజు వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళు మన పక్కలో కూర్చోబెట్టుకొని మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. అంబటి రాంబాబు గారు మీకు అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఆపారా? ఎవరైనా తిడుతుంటే మీ పార్టీ నుంచి ఎవరైనా మైకుల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని తిరుగుతుంటే వాళ్ళకి ఎక్స్ట్రా ప్యాకేజీలు, వాళ్ళకి ఎక్స్ట్రా పోస్టులు. మళ్ళీ వీళ్ళు ప్రజా నాయకులండి, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు, అంటే ప్రజలకి రిఫరెండంగా ఉండే నాయకులు. ఈ స్థాయి వ్యక్తులు ఎట్లా మాట్లాడొచ్చా? పోనీ ఆ స్థాయి వ్యక్తులు అలా మాట్లాడలేదో దేవుడికెరుగా. వీళ్ళు మాట్లాడింది అయితే వీడియోస్ ఉన్నాయి కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంబటి రాంబాబు గారు? ప్రజలు నవ్వుతున్నారండి. మీరు ఒక 3 కెమెరాలు 4 కెమెరాలు కొనుక్కొని
నాలుగు యాంగిల్స్లో వీడియోలు తీసేసుకొని ఎడిటింగ్లు చేసేసుకొని అప్లోడ్ చేసేసి మాట్లాడేద్దామంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు. గత 5 సంవత్సరాలు ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి ప్రజలకు మోసం చేసేసి దోచేసినామంటే ఇప్పుడు ఎవ్వడు తెలివి తక్కువగా లేడు. అందరూ జ్ఞానం కలిగి ఉన్నారు. అందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మొన్న జరిగినటువంటి దాడి విషయంలో మీరు రాసినటువంటి వార్తలు అందరూ ప్రజలు చూశారు. పహల్గాం దాడిలో 26 మందో 28 మంది చనిపోతే దేశం మొత్తం దాని మీద కూర్చొని దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోతే మీరు మీ పేపర్లో ఏం రాసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు భూదందాలు చేస్తున్నాడు. ఏమైనా సరే, ఈ వీడియో పైన ఇంకెక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ నేను బర్నౌట్ అయిపోతా. ఓకే, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.